ఏంటే పావుగంట నుంచి చూస్తున్నాను, అటు ఇటు తిరుగుతూనే ఉన్నావు. వాకింగ్ చేస్తున్నావా? నాకిప్పుడు అదొక్కటే తక్కువ. నేను టెన్షన్తో ఎదురు చూస్తున్నాను. దేనికోసం, ఎవరి కోసం? 700 కోట్ల కోసం, 500 కోట్ల కోసం. అర్థమైంది. మీ ఆయన కోసం, ఆ యశోద కోసం అంటావు. అవునమ్మా, అక్కడ ఊర్మిళకి కోపం వస్తే ఏం జరుగుతుందో మనకు బాగా తెలుసు. వీళ్ళేమో ఎంత ధైర్యంగా ఆ ఊర్మిళ ఇంటికెళ్లారు. అక్కడ ఏం జరుగుతుందో ఏమో అని నాకేం అర్థం కావట్లేదు. రోజులు గడిచే కొద్దీ మీ ఆయన, ఆ యశోద ఇద్దరు ఇలాంటి పనులే చేస్తూ ఉంటారు. ఏదో ఒక రోజు ఊర్మిళ చేతికి దొరుకుతారు, కన్ను పెట్టి కాల్చేస్తుంది. ఇది జరిగేలోపు మీ అన్నయ్యకి, ఆ యశోదకి త్వరగా ముడివేయవే. మీ ఆయన మనసులో భయం పుట్టించు. ఆ యశోదకి, మీ అన్నయ్యకి ఎలాగైనా పెళ్లి జరిగేలా చూడు. అప్పుడు ఎలాంటి టెన్షన్లు ఉండవు. అవసరమైతే మనం అందరం ఈ ఊరు వదిలి ఎక్కడికైనా పారిపోదాం. అర్థమైందా? ఎన్నిసార్లు చెప్పాలమ్మా మా ఆయనకి? ఆయన ఏమైనా వినే రకంగా ఉన్నాడా? ఎంతసేపు చెల్లె లేదంటే అదే అంటున్నాడు. చెల్లెల కోసం ఏదైనా చేస్తాడు. ఈ మనిషిని ఎలా మార్చాలో అర్థం కావడం లేదు. అదిగో మీ ఆయన వచ్చాడు. వదినా, ఫంక్షన్ చాలా బాగా జరిగింది తెలుసా కదన్నయ్య? దేవకి, ఈ రోజు యశోద ఎంత ఆనందంగా ఉందో నాకు తెలియదు, కానీ నేను మాత్రం చాలా అంటే చాలా ఆనందంగా ఉన్నాను. నా మేనకోడలు అచ్చం మా అమ్మలాగే ఉంది తెలుసా. పాపని ఎత్తుకోగానే ఏదో తెలియని అనుభూతి. బహుశా అదే రక్త సంబంధమేమో. నా చేత్తో ఎంత చక్కగా చెవులు కుట్టించుకుందో తెలుసా. అవునొదినా, చెవులు కుట్టినప్పుడు పాప ఎంతలా ఏడుస్తుందో అనుకున్నాను, కానీ వెంటనే ఏడు పాపేసింది తెలుసా. మీరిద్దరూ ఇలాగే వెళ్తే ఆ ఊర్మిళ ఎలా ఊరుకుందండి? పైగా మీ చేతులతో చెవులు కుట్టడానికి ఊర్మిళ ఎలా ఒప్పుకుంది? వదినా, ఊర్మిళకి వాళ్ళ కూతురు నీరజ అంటే ప్రాణం. నీరజ ముందు తను చేసిన కుట్రలు, కుతంత్రాల్లాంటివి బయటపడనివ్వదు. తను ఒక మంచి దానిలా నటిస్తూ వస్తుంది. నీరజకి ఊర్మిళ నిజస్వరూపం తెలిస్తే ఖచ్చితంగా చీకొట్టి వెళ్ళిపోతుంది. ఆ భయం ఊర్మిళలో ఉంది. ఆ భయమే ఈరోజు మాకు ఉపయోగపడింది. ఊర్మిళ నోరు తెరవకుండా, మమ్మల్ని ఆపకుండా నోరు మూసుకొని ఉండిపోయింది. నా మేనకోడల్ని మన ఇంటికి తీసుకొచ్చేస్తాను దేవకి. దాన్ని చూస్తున్నంతసేపు, దాని నవ్వు వింటున్నంతసేపు మా అమ్మే గుర్తుకొచ్చింది తెలుసా. ఆ నవ్వు కోసం ఎన్ని కష్టాలైనా పడొచ్చు, ఎంత దూరమైనా వెళ్ళొచ్చు అనిపించింది. నేను వెళ్తాను. ఖచ్చితంగా నా మేనకోడల్ని ఇంటికి తీసుకొచ్చేస్తాను. నీకు నచ్చినట్టు నువ్వు చేస్తే నేను నాకు నచ్చినట్టు చేస్తాను. ఈ ఫోటోను చూసిన ప్రతిసారి నువ్వు చేసిన ఇలాంటి తప్పులు, నీ మాటలు నీ గుర్తు రావాలి. దాక్షాయిని, నీకెన్నిసార్లు చెప్పినా నువ్వు మారవా? ఆ ఫోటోను అలా చూస్తూనే ఉంటావా? నేను మారడం కాదండి, ముందు మీ కొడుకు మారాలి. వాడికి చెప్పండి మారమని. ఊర్మిళ పిలిచిందని తన మనవరాలి ఫంక్షన్కి నేను వెళితే వీడి సొంత కూతురు ఫంక్షన్కి నేనేదో వెళ్ళినట్టు బట్టలు పట్టీలు అని నేనా యశోద కూతురు మీద ప్రేమతో తెచ్చినట్టు బిహేవ్ చేస్తున్నాడు. వాడలా అంటున్న ప్రతిసారి నాకెంత కంపరంగా ఉంటుందో తెలుసా?
నాకు ఇష్టం లేదని తెలిసి కూడా పదే పదే వాడెందుకు అలా మాట్లాడుతున్నాడు? వాడికి నేను చెప్తే వాడి మంచి కోసం చెప్తున్నానని వాడు అనుకోవడం లేదు. అందుకే మీరైనా చెప్పండి. చెప్పు చెల్లి. ఆ యశోద చాలా తెలివైంది. తన కూతురు ఫంక్షన్ తన చేతుల మీదుగా జరిపించింది కదా. అది మామూలుది కాదు. జిత్తులు మారి నక్క మారు వేషాలు వేయడంలో బాగా ఆరితేరింది. నా కూతురు ముందు నోరు తెరిచి మాట్లాడలేనని దాని అన్నతో కలిసొచ్చి ఫంక్షన్లో దాని అన్నతో చెవులు కుట్టించింది. ఈ విషయం నీకు ఎందుకు చెప్తున్నానంటే నువ్వు ఆ యశోద విషయంలో జాగ్రత్త పడతావని. హరి విఠల్ని దాని నుంచి కాపాడుకుంటావని. ఉంటాను. అలాగే. విన్నారా అది ఎంతకు తెగించిందో? తప్పేముంది దాక్షాయిని? తన కూతురు ఫంక్షను తన చేతుల మీదుగా జరిపించుకుంది. అయినా మీరు కూడా దానికి సపోర్ట్ చేస్తున్నారేంటి? ఊర్మిళ ఏమనిందో తెలుసా? ఇలాంటి దాని నుండి నీ కొడుకుని కాపాడుకో అని చెప్పింది. అసలు ఈ రాక్షసిని చూస్తుంటే నా ఒళ్ళు మండిపోతుంది. జై, ముంద దరిద్రాన్ని బయటపడేసిరా. యశోద ఫంక్షన్కి వెళ్తే ఇక్కడ యశోద ఫోటో ఎందుకు తీసేసావమ్మా? ఇన్ని రోజులు అదంటే అసహ్యం వేసేది, చిరాకు, కోపం వచ్చేది. మొదటిసారి భయం వేస్తుంది. అది నా కొడుకుని ఇంకెంతలా మాయ చేసి తన గుప్పెట్లో పెట్టుకుంటుందేమో అని. నువ్వు నాకు ఎక్కడ శాశ్వతంగా దూరం అవుతావో అని. హరి, మళ్ళీ చెప్తున్నాను, మర్యాదగా దాన్ని తీసుకెళ్లి బయట పడేయరా. నేను పడేనమ్మా. ఈ ఫోటో ఇక్కడే ఉంటుంది. నువ్వింకా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఫోటోలో నేను కూడా ఉన్నాను. చెప్పు, నేను కూడా నీకు అవసరం లేదా?
యశోద ఫోటోని బయట పడేయాల్సి వస్తే ఈ ఫోటో తీసుకొని నేను అలాగే బయటికి వెళ్ళిపోతాను. ఆ తర్వాత నీ ఇష్టం. ఎన్ని చేతులు అడ్డు పెట్టైనా అస్తమిస్తున్న సూర్యుణ్ణి ఆపలేరు. అది నువ్వు. మైండ్ ఇట్. 20 ఏళ్ల క్రితమే గజపతి రాజుతో పాటు ఆ యశోదని దాని అన్నయ్యని ఇద్దరిని చంపేయాల్సింది. చట్టంలో ఉండే ఏవో ఒక లొసుగుల్ని వాడుకొని ఆస్తి మొత్తాన్ని నేనే లాక్కునేదాన్ని. కానీ ఆ రోజు ఆవేశంలో గజపతి రాజుని చంపడంలో పెట్టిన శ్రద్ధలో 10% వీళ్ల మీద పెట్టుంటే ఈరోజు నాకు ఇన్ని టెన్షన్స్ ఉండేవే కావు. అత్తయ్య, నాకు మీరు 5 ఏళ్ళుగా తెలుసు. ఎప్పుడు చాలా కూల్గా ఉంటారు. కానీ ఈ మధ్య మీరు అలా ఉండడం లేదు. చాలా టెన్షన్గా కనిపిస్తున్నారు. పాపకి చెవులు కుట్టించే ఫంక్షన్ జరిపించాలని మీరు చాలా ఆనందంగా దగ్గరుండి చూసుకున్నారు. ఫంక్షన్ అనుకున్నట్టే బాగా జరిగింది. కానీ మీలో ఆనందం మాయమైపోయింది. ఆలోచన మొదలైంది. ఏంటి ఆ ఆలోచన? దేని గురించి ఇంతలా ఆలోచిస్తున్నారు? అంత పెద్ద సమస్య మీకేమొచ్చింది అత్తయ్య? సంజయ్, అది ఏం లేదని మాత్రం అబద్ధం చెప్పకండి అత్తయ్య. నేను లాయర్ని, జిల్లా జడ్జినయ్యాను. నేను మనుషుల్ని చూసి ఒక అంచనాకి రాగలను. సంజయ్కి నా మీద అనుమానం వచ్చిందా, లేకపోతే మామూలుగా అడుగుతున్నాడా? మీరంటే నాకు ఎంత గౌరవం ఉందో, ఈ ఇంటి అల్లుడుగా నాకు ఈ ఇంటి సమస్యల విషయంలో బాధ్యత కూడా అంతే ఉంటుంది అత్తయ్య. నేను అడిగేది మీ మంచి కోసమే. ఏ ప్రాబ్లం అయినా నాకు చెప్పండి. నేను నీర్జాకి చెప్తానన్న భయం మీకు అవసరం లేదు. ఏం చెప్పను? సంజయ్, నేను నీకిప్పుడేం చెప్పలేను. సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాను. దయచేసి నన్ను ఇంకేం అడగొద్దు. అలాగే అత్తయ్య, మీరు జాగ్రత్త. మీకు ఏ అవసరం ఉన్నా నాకు చెప్పండి. ఏమైంది యశోద? ఎందుకు డల్గా ఉన్నావు? నీ చేతుల మీదుగానే పాపకి చెవులు కుట్టించే ఫంక్షన్ జరిగింది. మరి అలాంటప్పుడు నువ్వు ఆనందంగా ఉండాలి కదా. చాలా ఆనందంగానే ఉన్నాను హరి. అందుకు ఇది కారణం కాదు హరి. దేవికి వదిన సుబ్బరాజు ఏదో సీక్రెట్గా మాట్లాడుకుంటోంది నా గురించి అని నాకు అనిపిస్తోంది. నీ గురించి వాళ్ళిద్దరూ సీక్రెట్గా మాట్లాడుకునేంతే ఉంటుంది. వాళ్ళేదో వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడుకుంటున్నారేమోలే. నువ్వు ముందు ఆలోచనలన్నీ పక్కన పెట్టి, మన పాపకి సంబంధించిన ఫంక్షన్ మన సమక్షంలో మన చేతుల మీదుగా జరిగింది. దీన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి. వెళ్దాం పద. సెలబ్రేషన్సా? అది ఈ టైంలోనా? ఎక్కడికి? నేను ప్రేమించిన అమ్మాయితో సరదాగా నైట్ అంతా బైక్ రైడ్ చేయాలని ఒక డ్రీమ్ నా జీవితంలో ఉండిపోయింది. అది ఈరోజు తమరి దయతో ఫుల్ఫిల్ చేసుకుందామని. నీకు టైమే తెలియకుండా నేను చేస్తాను కదా. తప్పదా? తప్పదు.
చూసారా అది ఎంతకు తెగించిందో? మన ఇంటికి ఈ టైంలో వచ్చి వాణ్ణి బయటకు తీసుకెళ్తుంది. అసలు ఇది ఆడపిల్లేనా? దీని సంగతి ఇలా కాదండి, చెప్తాను. ఎస్ యాహూ! యశోద నాతో బైక్ రైడ్ ఒప్పుకుంది. అరే దీన్ని మరీ ఓవర్ అంటారు. కాస్త సైలెంట్ గా ఉండు పద. దాచుకోలేనంత ఆనందంగా ఉంది, మరి ఏం చేయమంటావు? ఎందుకంత ఆనందం? అది మీ అమ్మాయిలకి తెలియదులే. అబ్బాయిలకి ఇలా లాంగ్ డ్రైవ్కి వెళ్ళడం ఒక డ్రీమ్. అబ్బాయిలకే కాదులే, అమ్మాయిలకు కూడా ఇలాంటి సరదాలు చాలానే ఉంటాయి. అవునా? యశోద అటు చూడు. కాస్త చలి కాసుకోవచ్చండి? కాచుకోండమ్మా. రండి. థ్యాంక్ యూ. రా హరి. ఆయనకి మీరంటే ప్రాణం అనుకుంటానమ్మా. అనుకోవడమేంటి, చూస్తుంటే అర్థం కావట్లా? ఇద్దరూ చిలకా గోరింకల్లా చూడముచ్చటగా ఉన్నారు. వెన్నెల్లో వెలుగంతా వాలిందే నా ముందే వచ్చి, మనసే మోగిందే ఉయ్యాలై ఈ మాయే నచ్చి. మేఘాలలో కొత్త రాగాలే చేరి మొదలెట్టాయేమో సరికొత్త కచ్చేరి. నక్షత్రాలే దివిలో మరిచాయా దారి, కలిసాయిలపైనే నీలాలను కోరి. ఇంతలోనే తలుపు తెరిచెనా తొలి తొలి ప్రేమ. వెన్నెల్లో వెలుగంతా వాలిందే నా ముందే వచ్చి,
మనసేమో ఊగిందే ఉయ్యాలై ఈ మాయే నచ్చి అలు పెరుగని ఆసే అసలెరుగని భాషే క్షణమైనా వినకుండా విడువదు నీ ధ్యాసే నమ్మలేని తీరులోనా చప్పుడేదో గుండెలోనా అల్లుకుంది నన్నిలాగా తొలి తొలి ప్రేమ డాక్టర్ ఏమైందండి? హలో నీరజ అక్క, నీరజ ఏమైంది? పాపకి ఏమైంది నీరజ? ఉన్నట్టుండి